మొత్తం కవర్ చేయాలి. కింద కూడా రామాయణం ఫ్యామిలీ అని ఉంటారు బండి కింద మర్చిపోతున్నాను. 27 మొత్తం కవర్ అయితే ఈజీ. అండ్ ఇక్కడ నుంచి మీరు మూవింగ్ విజువల్స్ తీసుకోండి. రూమ్ నంబర్ 253 కోడ్ బ్లూ BSB బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ PRG రూమ్ నంబర్ 253. ఇక్కడ నుంచి ఎంట్రీ అవార్డ్స్ ఇవన్నీ మన టీం అన్నీ ఉంటుంది అనమాట. కట్టవైపు వచ్చేస్తాం. ఈ గ్లాస్ ద్వారా మీరు చూడొచ్చు అనమాట. అక్కడ నుంచి అన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే, అటువైపు కూడా మనకు మైక్రోస్కోప్ అన్ని కనపడుతుంది కదా. ఇవన్నీ 24/7 365 days ఓకే రౌండ్ ద క్లాక్ త్రూ అవుట్ ఇయర్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ టిష్యూస్ ప్రాసెస్ చేస్తామన్నమాట. ఓకే, ఆపరేషన్ థియేటర్ మాదిరి అందులో లెమినార్ ఫ్లో అన్నీ ఉంటాయి. ఓకే, అవి అన్ని టిష్యూస్ మీడియాస్ అన్నీ చాలా కేర్ఫుల్గా స్టోర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ ఆర్గన్ కల్చర్స్ మీడియా అన్నీ ఉంటాయి కదా. అవును సార్. అవి కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం. మొదలు ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఐ బ్యాంక్ అనమాట. ఓకే, మీకు చైనా జపాన్ అవుట్లో కూడా ఇంత పెద్ద ఐ బ్యాంక్. ఓన్లీ దట్ మీడియా బాటిల్ దగ్గరికి వెళ్ళండి. ఎస్ జూమ్ చేసుకోండి. పర్ఫెక్ట్. అలా పట్టుకోండి. ఇంకొద్దిగా జూమ్ చేయండి. సో వైట్ చుట్టూ ఉండే దాని స్క్లీరా సెంట్రల్ పోర్షన్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, అది కార్నియా అంటారు. నమస్కారం అండి, నా పేరు మురళీధర్ రామప్ప. నేను కార్నియా స్పెషలిస్ట్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. ప్రతి ఏడాది మనము ఐ బ్యాంక్ డొనేషన్ ఫోర్ట్ నైట్ అని సెలబ్రేట్ చేస్తాము. బిట్వీన్ 25th August to 8th September అన్నమాట. ఇది బేసికల్గా అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ మన దేశంలో. సో మనకు ప్రతి ఏడాది ఒక 25,000 ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తామన్నమాట. ఈ నంబర్స్ మనం అప్ టు 1 lakh వరకు చేయాల్సి ఉంటుంది. At present, more than 1.1 million people with a corneal blindness waiting for a corneal transplantation in India alone. So, ఈ నంబర్స్ మనం చాలా అప్స్కేల్ చేయాల్సి ఉంటుంది. 4 రేట్లు మనం పెంచితేనే ఇవన్నీ రిక్వైర్మెంట్ మీట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఈ ఒక క్యాంపెయిన్ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ పెంచి చాలామంది డొనేట్ చేయడానికి ముందుకు రావాలి. దట్స్ ముఖ్యమైన ఉద్దేశం. ఎవరైనా డొనేట్ చేయొచ్చండి, అందరూ అర్హులు అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఏజ్, జెండర్, రిలీజియన్ అందరూ చేయగలుగుతారు. ప్రీవియస్గా వాళ్ళకైనా ఐసైట్ ఉండి ఎనీ సర్జరీస్ అయిన తర్వాత కూడా వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. ఇన్ లాంగ్ రన్లో అన్కంట్రోల్ డయాబెటీస్, నల్లగుడ్డు పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. అవి క్లినికల్గా ఉపయోగపడతాయా లేదా అని ఆ తర్వాత నిర్ధారణ జరుగుతుంది అన్నమాట. కాకపోతే మనం ఏ ఒక ఐ డొనేషన్ కూడా మనం ఎప్పుడు రిఫ్యూజ్ చేయమన్నమాట. ఎప్పుడు అన్ఫిట్ అవుతుందంటే వాళ్ళకైనా ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఉండేటప్పుడు, సిఫిలిస్, రేబీస్, HIV, హెపటైటిస్ B, C ఇలాంటి కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉండేటప్పుడు, కొన్ని బ్లడ్ మ్యాలిగ్నెన్సీస్, ట్యూమర్స్, కీమోథెరపీ ఇలాంటి తీసుకున్న ఒక డోనర్స్ టిష్యూస్ మనం క్లినికల్గా వాడలేకపోయినప్పుడు అలాంటివి రీసెర్చ్ కానీ ప్రాక్టీస్ కానీ వాడగలుగుతాం అన్నమాట. డిసీజ్ ఫ్యామిలీ మెంబర్సు డెత్ అయిన తర్వాత ఐ బ్యాంక్ వెంటనే రీచ్ అవ్వాలి. వితిన్ 30 minutesలో మన టీం జనరల్లీ రీచ్ అవుతారన్నమాట. బిట్వీన్ 6 to 8 hours లోపలే, చనిపోయిన లోపలే మనం టిష్యూస్ని సేకరించాలా. ఎందుకంటే టిష్యూస్ అన్నీ డీగ్రేడ్ అవుతూ ఉంటాయి, పిట్రిఫై అవుతూ ఉంటాయి అన్నమాట.
వాళ్ళు ముఖ్యంగా బాడీని ఒక డ్రై ప్రాంతంలో ఉంచాలి. హెడ్ ఎండ్ ఒక పిల్లో సపోర్ట్ ద్వారా హెడ్ ఎండ్ ఎలివేట్ చేయాలి. మూడోది ఫ్యాన్స్ విండోస్ అన్ని బంద్ చేసేసేయాలి. ఇఫ్ దే హ్యావ్ యాక్సెస్ టు ఎయిర్ కండిషనర్ కానీ ఎయిర్ కూలర్ కానీ స్విచ్ ఆన్ చేయొచ్చు. కొంతమందికి ఇప్పుడు ఏమైనా కూలింగ్ ఫెసిలిటీస్ ద స్టోరేజ్ ఆర్ కూలర్ ఫెసిలిటీ ఉంటే బాడీని అందులో షిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ అది అలాంటి ఫెసిలిటీస్ లేకపోతే ద కోల్డ్ ఆర్ ఐస్ ప్యాక్ కానీ కంటి పైన పెడితే ఆ కన్ను డ్రై కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. క్వశ్చన్ అండి, మన ఐబాల్ చూసుకున్నప్పుడు ఎక్స్టీరియర్ పార్ట్లో మనకి ఏం కనపడుతుందో ట్రాన్స్పరెంట్ కర్వ్ టిష్యూ ఏముందో గోళాకారమైన టిష్యూ ఏముందో దాన్ని కార్నియా అంటారు. అది ట్రాన్స్పరెన్సీ ఉండే దానివల్ల ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫోకస్ చేసి రెటినా మీద పడేట్టు చేస్తుంది. ఈ కొన్ని కారణాల వల్ల ఈ నల్లగుడ్డ ఆ ట్రాన్స్పరెన్సీని కోల్పోతుంది. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇంజురీస్ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఈ బర్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో అలాంటి వాటిలో ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. అంటే ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆ రేస్ కంటి లోపలికి వెళ్ళలేదు. సో కొన్ని చోట్ల ఈ కార్నియల్ షేప్ ఏముందో అబ్నార్మల్గా ఉండొచ్చు అనమాట. దాన్ని కెరటోకోనస్ అంటారు. దీనివల్ల కూడా చూపు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ కార్నియల్ డిసీజ్ అంటే పుట్టుకతోనే వస్తుందా, మధ్యలో కూడా అంటే పుట్టిన తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అబౌట్ 10% ఆఫ్ ద పాపులేషన్ మన దేశంలో పుట్టినప్పుడే ఈ నల్లగుడ్లో ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ఈ మదర్ కొడుకులో ఉండేటప్పుడే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, రూబెలా, మీజిల్స్, మామ్స్ అండ్ సిఎంపి అంటారు. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ నల్లగుడ్డ అనేది దెబ్బతిని ఆ ట్రాన్స్పరెన్సీ కోల్పోతారు. కొన్నిసార్లు ఐబాల్ మొత్తం డెవలప్ కాదు ఇలాంటి కండిషన్స్లో. మూడోది మన ఇండియాలో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా చాలా కాన్సాంగ్యునీస్ అంటే మనం టెన్ టు మ్యారీ విత్ ఇన్ రిలేషన్షిప్ ఆ టైంలో కూడా చాలా హెరిటబుల్ కండిషన్స్ వస్తాయి, జెనెటిక్ కండిషన్స్. దీనివల్ల కూడా ఈ ఐ అనేది డెవలప్ కాకపోవచ్చు. దాన్ని కూడా కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. ఈ కార్నియల్ బ్లైండ్నెస్కి సంబంధించి ఇప్పుడు డోనర్స్ ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చనిపోయాక వారికి అంత్యక్రియలు ఎలా చేయాలని ఆలోచిస్తారే కానీ వాళ్ళ ఆర్గన్స్ కానీ డొనేట్ చేయాలని ఎవరు ఆలోచించారు, అంతగా ఆలోచించారు, ఒక 70% ఆలోచించారు. సో అంటే వాళ్ళ నుంచి మీకు స్పందన ఎలా ఉంది అండ్ ఎలాంటి డొనేషన్స్ వస్తుంది, ఎలా వస్తుంది డొనేషన్స్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. లాస్ట్ 40 yearsలో చాలా వరకు సోషల్ అవేర్నెస్ అనేది జరిగిందన్నమాట. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది యంగ్స్టర్స్ ఫ్యామిలీలో వాళ్ళకు ఐ డొనేషన్, కార్నియల్ డొనేషన్, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా వరకు బాగా తెలుసు అన్నమాట. చాలామంది ముందు వస్తున్నారు ఐ డొనేషన్ చేయడానికి. అన్ని రిలీజియన్స్ వాడడం, అన్ని ఏజ్ గ్రూప్ వాడడం, అన్ని జెండర్ కూడా అర్హులే కాబట్టి వాళ్ళందరూ చాలా వరకు ముందు వస్తున్నారు. కొన్ని చోట్ల ఆ ఫెసిలిటీస్ లేనప్పుడు, వాళ్ళు మనకు రీచ్ అవ్వలేనప్పుడు మనం అంతవరకు కలెక్ట్ చేయలేకపోతున్నాము. ప్రతి ఏడాది మనము ఎల్వి ప్రసాద్ ఇక్కడ రామయ్య ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్లో 10,000 కన్నా ఎక్కువ కార్నియల్ సేకరిస్తున్నాము. ఇండియా మొత్తం కలిపితే 1.5 lakh వరకు కలెక్ట్ చేయగలుగుతున్నారు. పర్టికులర్లీ సౌత్ ఇండియాలో ఈ అవేర్నెస్ అనేది చాలా బాగుందండి. పర్టికులర్లీ తెలంగాణ, ఆంధ్రాలో కూడా మనకు ఐ డొనేషన్ అవేర్నెస్ చాలా వరకు పెరిగింది. మనకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, చిన్న చిన్న సెకండ్ టైర్ సిటీస్లో కూడా మన ప్రజెన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయిన తర్వాత వితిన్ 6 hours మనం ఐ బ్యాంక్ని రీచ్ చేయగలిగితే మనకు వెళ్ళి నలుగురిని సేకరించగలుగుతాం. సో ఈ కార్నియల్ మార్పిడి అంటే జనరల్గా మొత్తం గుడ్డు తీసేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు. అసలు దీని గురించి ఈ కార్నియల్ మార్పిడి ఎలా జరుగుతుంది? Again, excellent question. As I said, the నల్లగుడ్డ అనేది ఓన్లీ ద ఎక్స్టర్నల్ పార్ట్ అన్నమాట. ఈ వాచ్ మనం చూస్తున్నప్పుడు వాచ్ పైన గ్లాస్ ఎలా ఉంటుందో అలాంటి లేయర్ కార్నియా. అది ఏదైనా కారణం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంజురీస్ కానీ, కొన్ని బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి టైంలో అవి ట్రాన్స్పరెన్సీని కోల్పోయినప్పుడు ఆ కేవలం లేయర్ మాత్రమే మారుస్తాం. ఎంటైర్ ఐబాల్ని ట్రాన్స్ప్లాంట్ చేయలేము అనమాట. అది ఇంకా 50 years పైగా రీసెర్చ్ పడుతుంది అనమాట. ఎంటైర్ ఐబాల్ చేంజ్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. ఇప్పుడు నేత్రదానం
చేయొచ్చు? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంది అంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్. అన్ని ఏజ్ వారు, అన్ని జెండర్ వారు, అన్ని రిలీజియస్ వారు వాళ్ళకు గ్లాసెస్ ఉన్నా ముందు వెనకాల సర్జరీస్ చేయించుకున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా అర్హులైనట్టు అందరూ చేయగలుగుతారు. కేవలం మనం కలెక్ట్ చేసుకున్న కొన్ని టిష్యూస్ వాడలేకపోతాం. వాళ్ళకి ఏమైనా ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, హెచ్ఐవి, సిఫిలిస్, ఇలాంటి డిసీజెస్, రేబీస్ ఇవన్నీ ఉండేటప్పుడు మనం ఆ టిష్యూస్ని క్లినికల్గా వాడలేము. కాకపోతే మనం ల్యాబ్ రీసెర్చ్ కానీ యంగ్ సర్జన్స్ ట్రైనింగ్ చేయడానికి అలాంటి టిష్యూస్ వాడుతూ ఉంటాం. 65% ఉంటుందండి. ఇప్పుడు మనం 100 టిష్యూలు తీసుకుంటే అరౌండ్ 65 టిష్యూస్ క్లినికల్గా యూటిలైజ్ చేయగలుగుతాం. అలాంటి టిష్యూస్ అరౌండ్ 30-35% వేరియస్ కారణాలు ఉంటాయి. అవును, రీసెర్చ్ కానీ ప్రాక్టీస్ కానీ మనం వాడతాం అన్నమాట. ఇలా ఏమంటే ఏ టిష్యూని కూడా మనం ఎప్పుడు డిస్కార్డ్ చేయలేము అనమాట. ఎందుకంటే సచ్ ఏ ప్రీషియస్ గిఫ్ట్ అనమాట. ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్. సో అందుకోసం మనం ఐ బ్యాంక్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ చాలా మనం ఎఫర్ట్స్ తీసుకొని ఎప్పుడు ఏ టిష్యూని వేస్ట్ చేయాలి. సో చాలా మందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. అంటే ఇప్పుడు కళ్ళని తీసేసుకొని వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. లేకపోతే కరెక్ట్గా చేరాల్సిన చోటికి చేరట్లేదు అని చెప్పేసి అంటారు. ఈవెన్ బయట కూడా అలాంటి అపోహ ఉంది. దీని గురించి మీరేమన్నారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. కేవలం ఇది సోషల్ మీడియా, మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయినప్పుడు అలా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్గన్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇది ఎటువంటి బెనిఫిట్ డోనర్స్ కానీ రెసిపియెంట్స్ కానీ ఏమి ఉండదు అనమాట. కేవలం ఐ బ్యాంక్ ఈజ్ ద మీడియా అనమాట. మనము డొనేషన్ సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి కలెక్ట్ చేసి క్వాలిటీ అని నిర్ధారణ అయిన తర్వాతనే అన్ని టెస్టులు కూలంకుషంగా పరిశీలించి వాళ్ళకి అన్ని నెగిటివ్ ఉండేటప్పుడే ఎట్లా బ్లడ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందో ఐ బ్యాంక్ కూడా అదే పనిచేస్తుంది. అంటే ఇది కరెక్ట్ ఐ బ్యాంక్ అంటే ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుంది అంటారా? ఈ ఐ బ్యాంక్ రియల్ ఐ బ్యాంక్, ఫేక్ కాదు అని చెప్పేసి సర్టిఫికేషన్ ఉంటుంది అంటారా? అవునండి. అట్ ప్రజెంట్ అందరికీ లైసెన్స్డ్ ఉంటాయి. లైసెన్స్డ్ ఉంటాయి, వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ సర్టిఫికేషన్ వెరిఫై చేసుకోగలుగుతారు. వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళని మనకు ఇండియాలో ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందులో అందరూ రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారు. సో ఇల్లీగల్గా వేరే థర్డ్ పార్టీస్ అలా చేయడానికి కుదరదు అన్నమాట. ఇప్పుడు ఈ అంటే ఒకవేళ ఈ కళ్ళు తీసిన తర్వాత అంత్యక్రియలు లేట్ అవుతాయని కూడా ఒక అంటే అపోహ ఉంది. దీని గురించి అంటే మనం ఇన్ఫార్మ్ చేసిన వితిన్ మనం ఇక్కడ ఆర్ఐబిలో రామాయణ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ హైదరాబాద్ మనం అప్ టు 100 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తాము. అబౌట్ 30 minutes to 1 hourలో మన టీం వెళ్ళి ఎంటైర్ ప్రొసీజర్ అరౌండ్ 12 to 15 minutes ఉంటుంది. సో ఎలాంటి డిలే నా ప్రకారం కావాలన్నమాట. ఒకవేళ ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది, ఆయన నుంచి ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది, తర్వాత ఒకవేళ చనిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని కామ్గా తీసుకోవచ్చు? ఎస్ మేడం, తీసుకోవచ్చు అన్నమాట. ప్రీవియస్ సర్జరీస్ అయినా కూడా ఇప్పుడు కొన్నిసార్లు ఉంటుంది గ్లాస్ రిమూవ్ చేయడానికి లేసింగ్ చేసుకుంటారు. కొన్ని చోట్ల చుక్లం అని చెప్పారు, అట్రాక్ట్ అన్నమాట. సాధారణంగా అరౌండ్ 40 సంవత్సరాలు చుక్లాలు వస్తాయి ఇండియాలో. సో ఆ చుక్లమైన వాళ్ళు కూడా మనం నలుగురిని డొనేట్ చేయగలుగుతారు. మనం అవన్నీ సేకరించుకొని పరీక్ష చేస్తాం, క్వాలిటీ నిర్ధారణ చేస్తాం. ఈ టిష్యూ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనే టిష్యూ నిర్ధారణ చేసి అవి అలాంటి కేసులకే వాడతాం. ఈవెన్ సి గ్రేడ్ టిష్యూ కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కళ్ళు మిగిలించుకోవాలి, అట్లాంటి ప్రొసీజర్స్ కూడా ఆ టిష్యూ వాడతాం. చాలా మందికి అంటే డిఫరెన్స్ తెలియదు, ఈ శుక్లం అంటే ఏంటి, కామ్య అంటే ఏంటి అనేసి మీరు ఒకసారి చెప్పారు. ఇదివరకు నేను చెప్పినట్టు మేడం తీసుకుంటాను. ఇలా ఈ పిక్చర్ మనకేం కనపడుతుందో ఐబాల్ పిక్చర్ అండి. ఇది డయాగ్రామ్. ఈ ఫ్రంట్ పోర్షన్ ఈ గోళాకారంగా ట్రాన్స్పరెంట్ టిష్యూ ఏమంటారు, అది నలుగురు అంటారు. ఇంకా లోపల ఒక చిన్న లెన్స్ మాదిరి కనపడుతూ ఉంటుంది, బైకాన్వెక్స్ లెన్స్ మాదిరి. అది క్రిస్టలైన్ లెన్స్ అన్నమాట. అది మనం యంగ్గా ఉండేటప్పుడు అది ట్రాన్స్పరెన్సీగా ఉండి ఇమేజ్ మనకు ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దూరం దగ్గరది అయితే చూడలేదు. ఇవి వయసుతో అన్కంట్రోల్ డయాబెటీస్, దీనివల్ల ఇది శుక్లం ఏర్పడుతుంది. డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ అది. ఇండియాలో డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్
బికాస్ డయాబెటిక్స్కు అట్లీస్ట్ 10 years ముందు వచ్చేస్తుంది cataract కంపేర్డ్ టు ద నార్మల్ పీపుల్. అంటే ఇప్పుడు ఈ డొనేషన్స్కి సంబంధించి ఇప్పుడు మనము 25th నుంచి 8th వరకు సెప్టెంబర్ 8th వరకు నడుస్తుంది అన్నారు. అంటే దీనికి ఎలాంటి స్పందన ఉంది అంటారు? ఇది ముఖ్యంగా మనం లాస్ట్ 39 years వరకు సక్సెసివ్గా చేస్తున్నాము. మెయిన్గా ఇది క్యాంపెయిన్ అనమాట. చాలా ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేస్తాము. ఇవన్నీ మన ఐ బ్యాంక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని మనం షోకేస్ చేస్తాము. ముఖ్యంగా పబ్లిక్ అట్ లార్జ్లో వాళ్ళ అవేర్నెస్ పెంచాలి. వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మిస్కన్సెప్షన్స్ ఏమున్నాయో అవన్నీ తొలగించాలి. అండ్ ఈవెన్ చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఎన్నోసార్లు ముందుకు రారు అన్నమాట ఐ డొనేషన్ చేయడానికి. సో ఇవన్నీ ఈ బ్యారియర్స్ అన్ని గ్యాప్స్ ఏముందో ఐ బ్యాంక్ అండ్ జనరల్ పీపుల్ అట్ లార్జ్ ఈ గ్యాప్ను తొలగించి మనం ఈ ఐ డొనేషన్ అనేది చాలా ఎక్కువ చేయాలన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో 1.2 million పీపుల్ నలుగురిలో బ్లైండ్నెస్తో సఫర్ అవుతున్నారు అన్నమాట. ప్రతి ఏడాది 25 నుంచి 30,000 ఎక్స్ట్రా యాడ్ అవుతున్నారు. అండ్ ప్రజెంట్ మనం త్రూ అవుట్ ఇండియా 25,000 చేయగలుగుతున్నాము. సో చాలా చేయాలి. మనం 4 fold పెంచాలన్నమాట. మన ఒక స్థాయిని దాన్ని స్కేలప్ చేయాలి. ఈ స్కేలప్ చేయడానికి ఎల్వి ప్రసాద్ అలాంటి 100 institutions అవసరం ఉంటాయి. అండ్ చాలామంది ముందుకు రావాలన్నమాట డొనేట్ చేయడానికి. సో ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళు 100% వాళ్ళ టిష్యూ మే నాట్ బి యూటిలైజ్డ్ కదా. సో అది 65% ఉంటుంది. కాబట్టి మనం చాలామంది ఆ డోనర్ పూల్లో ఎక్కువ అవుతాయి. ఆ టిష్యూస్ కూడా మనకి ఎక్కువ అవుతాయి. చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. చూసుకుంటే ఐ డొనేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలోనే ఎక్కువ జరుగుతుంది. సో అమెరికా అయిన తర్వాత ఇండియానే అన్నమాట. అమెరికాలో 40,000 వరకు వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు 30,000 ఉంటాం. ఎందుకు ఇంకా పీపుల్కి రీచ్ అవ్వట్లేదు అంటారు? అంటే ఇప్పుడు కార్నియా మార్పిడి ఉంది అండ్ అంటే ఐ డొనేషన్ చాలా మందికి తక్కువ తెలుసు అండ్ తక్కువ వెళ్తారు. ఎందుకు పీపుల్ రీచ్ అవ్వట్లేదు? మెయిన్లీ ఫెసిలిటీస్ లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు పెద్ద సిటీస్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ కలకత్తా కానీ వాళ్ళు చాలా స్కేర్సిటీ ఉంది. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంటైర్ ఇండియా 40% ఆఫ్ ద టిష్యూస్ ఇక్కడ ఇండియాలో ట్రాన్స్ప్లాంటేషన్ ఏం జరిగిందో ఎమర్జెన్సీ ట్రాన్స్ప్లాంటేషన్ అవన్నీ మన బ్యాంకే ఇచ్చారు. ఈవెన్ డ్యూరింగ్ ద పీక్ ఆఫ్ కోవిడ్ మన ఐ బ్యాంక్ టీమ్ అని చాలా బాగా పనిచేశారు. సరే ఇది మెయిన్లీ ఫెసిలిటీస్ లేక కొన్ని పొలిటికల్ బిలీవ్నెస్ ఇవన్నీ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. సరే ఐ థింక్ మనం చాలా స్కోప్ ఉందన్నమాట. మనం ఈ ఐ బ్యాంకింగ్ ఎక్స్పాండ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ కార్నియా ఎవరికైతే మార్పులు చేస్తారో డోనర్స్కి అండ్ తీసుకున్నారు వాళ్ళ మధ్యలో ఏమైనా కాంటాక్ట్స్ ఉంటాయంటారా? లేదు, ఇట్ ఈస్ మోరల్లీ ఎథికల్లీ ఇన్కరెక్ట్. సో అవన్నీ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తామన్నమాట. సో ఎలాంటి రిసిపియంట్ డోనర్ డీటెయిల్స్ డైవర్ట్ చేయలేమన్నమాట. సరే ఇప్పుడు మనం ఏదైనా దానం చేసినప్పుడు కుడి చేతిలో ఎడం చేతికి ఎలా తెలియకూడదు, ఇది కూడా అలానే ఉంటుంది. సో ఫైనల్గా అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో ఐ డొనేషన్ బాగా జరుగుతుంది. ఈ అవేర్నెస్ అన్ని పెంచి ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీలో అందరికీ ఎడ్యుకేట్ చేసి ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి చనిపోయిన వెంటనే వితిన్ 6 hours మనం ఐ బ్యాంక్ రీచ్ అయితే ఈ డొనేషన్ ఇంకా మనం చాలా వరకు పెంచవచ్చు అన్నమాట. ఓకే.